నిన్న V6 వెలుగులో కొన్ని ముచ్చట్లు చూసిన మిత్రులారా. ఇలా స్క్రోలింగ్ చేస్తూ ఉంటే డెడ్ బాడీ లభ్యము, కార్మికుల మృతదేహాలు లభ్యము అనుకుంటా ఓహో ఇంకా మాట దొరకక ముందే వీళ్ళే అంత్యక్రియలు చేసేదాకా వెళ్ళిపోయిళ్ళు. ఎంత దరిద్రుడు అంటే V6 వాడు చెప్పకూడదు, కానీ ప్రాణాలంటే చెలగాటం వీళ్ళకి. 7 రోజులు దాటినా దొరకని జాడ, మరో వారం రోజులు పట్టే ఛాన్స్. SLBCలో కొనసాగుతున్న సహాయక చర్యలు, భారీగా పెరిగిపోయిన బురద, టెక్నాలజీతో గాలింపు చేపట్టిన నిపుణులు, అయినా దొరకని కార్మికులు ఆచూకీ. అరే V6 వెలుగు సన్నాసోడ గిది గిది ఇట్లా రాయరాదురా, ఇట్లా రాయండి దమ్ముంటే. అట్లా రాయడం శాత కాదా? ఏం శాతనవుతుంది? డెడ్ బాడీ లభ్యమైనవి ఇంకెన్ని రోజులు రాష్ట్ర ప్రజల్ని మభ్యపెడతారు? కేసీఆర్ అప్పులు సప్పులు అనుకుంటా రాష్ట్రాన్ని సర్వనాగం చేసి ఆ కాళేశ్వరాన్ని ఎండబెట్టి, ఈరోజు పొలాలను కూడా ఎండబెట్టి, ప్రజల్ని ఎండబెట్టి, వారి బ్రతుకుల్ని ఎండబెట్టి, ఈరోజు రైతన్నలు ఊరేసుకొని చనిపోతా ఉంటే వారి కుటుంబ సభ్యుల్ని ఎండబెట్టి ఎన్ని పాపాలు మూట కట్టుకుంటారా మీరు అందరు కలిసి? ఎన్ని పాపాలు మూట కట్టుకుంటారు? సర్వమాగమైపోతారు. ఒక్కొక్క చెడు రాత రాయడంతో, చెడు వీడియోలు చేయడం బట్టి, రేవంత్ రెడ్డి మాట్లాడడంతో ఒక్కొక్కరికి పాపం దాగిపోతారు. ఒక్కొక్కరు ప్రాణాలు పోతుంటే చేపల కూరతో దావత. విద్యార్థుల పస్తులుంచడమేనా ప్రజాపాలన? రేవంత్ సర్కార్ పై KTR మండిపాటు. ఒకటి చెప్పాలి, అరే నిన్న కొందరు ఫోన్ చేసి వాగిన సన్నాసోరం చెప్తానా? ఏమైనా చావుకాడపోయి నాకు ఈ శాప కావాలి, నాకు అదే శాప కావాలి, ఆ శాప ఎత్తనే నేను తింటా, లేకుంటే తినాని అక్కడ చావుకాడపోయి అదే ముచ్చట ఆడతారా మీరు? సపోజ్ మీ తండ్రి చనిపోయింది అనుకో, ఆడికి పోయి నువ్వు నాకు చేప కావాలి, ముక్క కావాలి, తొక్క కావాలి, దాని డింబ కావాలనుకుంటా. కాంగ్రెస్ వాళ్ళు కార్యకర్తలకు కూడా ఎంత ఇది ఉందంటే చెప్పాలంటే నాకు విచిత్రం అనిపిస్తూ ఉంది. అందరితో చెప్తాను నేను, నాకు ఫోన్ చేసిన కొందరు సన్నాసులకు చెప్తున్నా, అది మరీగా మాట్లాడుతున్నారు. చేపలు తింటే నీకేం వస్తుంది, నువ్వు తినకుండా ఉండగలవా, ఆ సిచ్యువేషన్ ఉంటే నువ్వేం చేయగలవు? ఏం చేస్తారా భయ్? అట్లాంటి సిచ్యువేషన్లు వస్తే తిండి కూడా తినబుద్ధి కదరా, నాకు నీళ్ళు కూడా తాగబుద్ధి కాదు. నాకే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కూడా అంతే. ఎవరైనా చనిపోతే ఆడ తినే సోయి కూడా రాదు. మనిషి చనిపోయిన రాబోయే అవతల బతుకున్నాడా? చనిపోయి ఉంటేనే అని ఆలోపిస్తే చావు బతుకులో ఉండని పరిస్థితి ఏంది? అసలు ఒక క్లారిఫికేషన్ లేదు అక్కడ, బతుకున్నారా చనిపోయిన దాని గురించి. ఎవరైనా మంత్రి అయితే ఎవరైనా సరే తన పవర్ని ఉపయోగించి మీకు ఎంత డబ్బులు కావాలని ఇస్తా, వెతికి తీసుకొని ఈ రోజు తీయాలి, ఏది ఏమైనా సరే ఈ రోజు తీయాలని డిమాండ్ చేసి తీపియాలి. అక్కడ చేపలు దొరకలే, ముక్కలు దొరకలే, తొక్కలు దొరకలే. విద్యార్థుల్ని పస్తులు ఉండబెట్టి రాష్ట్రం మొత్తం రేవంత్ రెడ్డి సర్వ మీటింగ్లకు అటెండ్ అవుతా ఉన్నాడు. ఎందుకు ఈరోజు SLBC గురించి మాట్లాడతలేడు? ఎందుకు మాట్లాడతలేడు? నువ్వు రావట్లేదా? కాళేశ్వరం మీదనే వస్తుందా ఉప్పు, మిగతా దాని మీద రాదా? ఏమైతుంది తెలంగాణ రాష్ట్రంలో? నువ్వు ఒక ముఖ్యమంత్రి తీరుగానే వ్యవహరిస్తున్నావా? ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? దయచేసి ప్రజలు ఇక్కడైనా మేలుకోండి.